హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించబోవు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి నెల రోజులకు ముందే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రామాలయం వద్ద ప్రత్యేక క్యూలైన్, మాడవీధుల్లో చలవ పందిళ్ళు, కళ్యాణ వేదిక వద్ద అన్నప్రసాద కౌంటర్ల కోసం ప్రత్యేక చలవ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటైనటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ప్రధాన గోపురం వీక్షణకు అడ్డుగా ఉన్న వేప చెట్టు కొమ్మలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు తొలగించారు. దీంతో ఎత్తైనటువంటి ఒంటిమిట్ట రామయ్య ప్రధాన గోపురాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సంపూర్ణంగా భక్తులు వీక్షించారు.